హలో ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలతో ఇగురులాగా అంటే కొంచెం దగ్గరికి గుత్తంగా గుజ్జుగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని వేడి అవ్వనివ్వండి. అందులోకి త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ సుమారుగా వేసానండి. కొంచెం ఆయిల్ పడుతుంది నీచుకూరలకి. ఇలా వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం గుజ్జు కోసం ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఒక ఆనియన్, కొత్తిమీర అలా వేసుకు పెట్టుకుంటే ముందుగా రొయ్యల్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి ఇస్తున్నారు కదండి. ఇప్పుడు బయటే క్లీన్ చేసి ఇస్తున్నారు. నీట్గా వాష్ చేసుకొని 1-2 సార్లు పైని దేవేసుకోండి. ఎందుకంటే వాటిలో ఇసుక ఉంటుంది. అడుక్కి వెళ్ళిపోయి ఇసుక కసకసలాడిపోతుంది. జాగ్రత్తగా వాష్ చేసుకొని వాటిని కొంచెం ఉప్పు, పసుపు వేసి పొయ్యి మీద పెడితే అందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని దీన్ని దోరగా సన్నని సెగ మీద దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయాక కొంచెం నీట్గా తీసి పక్కన ఉంచుకోండి. పైన అన్నీ తీసేసి పక్కన ఉంచుకోండి. కొంచెం వాటర్ ఉన్నా అవి పాడేసేయండి. ఈ విధంగా ఉల్లిపాయల్ని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ కలర్ రాకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు నేను రొయ్యలు వేసేస్తున్నానండి. చాలా సింపుల్గా త్వరగా ఏం కాదులే, కానీ కొంచెం చిన్న మంట పెట్టుకొని వేగించుకోవాలి. ఎక్కువగా పెట్టుకోకుండా సన్నని సెగ మీద కొంచెం స్లో ప్రాసెస్లోనే చేసుకోవాలి ఈ కర్రీ. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి ఎక్కువగా అవసరం లేదండి. మరీ అల్లం వెల్లుల్లి ఎక్కువగా వేసినా అల్లం వెల్లుల్లి కంపుగా ఉంటుంది. చిన్న టేబుల్ స్పూన్ వేసాను చూసారుగా. దీంట్లోకి పసుపు, ఆల్రెడీ రొయ్యలు ఉడికించేటప్పుడు ఉప్పు, పసుపు వేసి ఉడికించాము. ఉప్పు చూసి వేసుకోండి, తర్వాత వేసుకోవచ్చు కావాలంటే. ఆల్రెడీ రొయ్యలు ఉప్పుతోనే ఉడికినాయి కాబట్టి తగ్గించి వేసుకోండి. పసుపు, ఉప్పు, రుచికి సరిపడా కారం ఎక్కువ తినేవాళ్ళు 1½ వేసుకోండి. లేదు మంట ఘాటు అవసరం లేదనుకునేవాళ్ళు 1 స్పూన్ వేసుకోండి. ఇవి 1/2 కేజీ రొయ్యలండి. కర్రీ మటుకు చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా రెగ్యులర్గా కాకుండా చాలా రుచిగా వచ్చింది. చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. ఈ వాటర్ని లైట్గా వేసానండి, ఎక్కువ వాటర్ లేకుండా, అంటే అడుగు మాడకుండా 2 నిమిషాలు అలా మూత పెట్టి కొంచెం వాటర్ సిమ్లో పెడితే రొయ్యలు ఉడుకుతాయి. ముందుగా కొంచెం మాత్రమే ఉడికినాయి కదండి. ఇప్పుడు కొంచెం చిన్న మంట మీద పెట్టాం కాబట్టి ఆవిరికి కొంచెం మగ్గుతాయి అన్నమాట. రొయ్యలేగా త్వరగా ఉడికిపోతాయి అనుకోవద్దు. ఈ పెద్ద రొయ్యలు కదండి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కలిపేసుకొని సన్నని సగం మీద 2 నిమిషాలు అయ్యాక మూత తీసి కలిపేసుకొని దీంట్లోకి పచ్చి కొబ్బరి, జీడిపప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఆ పేస్టు, కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మ్యాగీ మసాలా ఒక్కసారి వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి. మ్యాగీ మసాలా వేసానండి. ఇది 5 రూపీస్ ప్యాకు. అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా ఇలా కలుపుకుంటూ పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాను కాబట్టి అవి కూడా ఉడకాలి సన్నని సెగ మీద, ఆ కొబ్బరి అవి. ఇప్పుడు మీగడ, పెరుగు మిద్ది కానీ పాల మిద్ది కానీ మీగడ, ఈ మీగడ వేయటం వల్ల ఈ కర్రీకి మంచి రుచి వస్తుందండి.
కంపల్సరిగా వేసుకోండి. పెరుగు మీదైనా పాల మీదైనా. పెరుగు మీద వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత ఆయిల్ వేసినా ఈ మీగడ వేస్తే వచ్చే ఆ కమ్మదనమే వేరండి. ఉప్పు తగ్గినట్లుంటే కొంచెం వేసుకున్నానండి. ఆ మీగడ వేసిన స్టేజ్లోనే మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఈ విధంగా దగ్గరగా అయ్యేలాగా మూత పెట్టి సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పు, గరం మసాలా కూడా వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని బాగా దగ్గరగా మూత పెట్టి సన్నని సెగ మీద ఒక 10 నిమిషాలు అలా మూత పెడితే ఈ విధంగా ఆ వాటర్ కూడా ఎగిరిపోయి ఇలా దగ్గరకు పడిపోతుంది. కానీ ఈ కూర మంచి గ్రేవీగా ఉండి కలుపుకోన రోటీలోకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రయత్నించి చూడండి ఒక్కసారి, ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి చెప్పండి.